హాయ్ గైస్, బాలకృష్ణ గారి డాకు మహారాజ్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ట్రైలర్ చూడడానికి మనతో పాటు బాలకృష్ణ వీరాభిమాని అయితే ఉన్నారు. ఇప్పుడు అతనితో కలిసి మనం ఆ వీడియో అయితే చూద్దాము. ముందు ట్రైలర్ ని చూసిన తర్వాత ఒక కామన్ ఆడియంగా మన ఫీలింగ్ ఏంటి, అభిమానిగా తన ఫీలింగ్ ఏంటి అనేది కూడా చూద్దాము. ముందైతే మనం ట్రైలర్ అయితే స్టార్ట్ చేద్దాం. అనగనగా ఒక రాజు ఉండేవాడు. చెడ్డవాళ్ళంతా ఆయన్ని డాకు అనేవాళ్ళు. మాకు మాత్రం మహారాజు. బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా నమస్తే సీతారాం గారు. ఎవరు నువ్వు? నానాజీ అమ్మ. నీకు నువ్వే జియాని పెట్టుకుంటే నేను నీకు రెస్పెక్ట్ ఇవ్వాలా? Both are same. Both are not same. బాగుంది. చెప్పింది వినాలి, ఇచ్చింది తీసుకోవాలి. ఏంట్రా వీడు ఇంత ప్రెస్టేషన్ గా ఉన్నాడు? యానిమల్స్ తో బిజినెస్ చేయడం మా ఫ్యామిలీ వృత్తప్ప. ఈ అడవిలో ఎన్నో మృగాలున్నాయని భయపడుతున్నా. ఏ ఎలుగుబంటో పులో వస్తే ఇక్కడ కింగ్ ఆఫ్ జంగిల్ ఉన్నాడమ్మా. వాడి ముందు నువ్వు కాదు, నేనుండాలి. అసలు ఎవరా నువ్వు? మైకేల్ జాక్సన్. ఓకే, ట్రైలర్ చూసాము. ఫస్ట్ అయితే అభిమానిగా తన ఫీలింగ్ ఏంటి తెలుసుకుందాం. వస్తు చెప్పు, ఎలా ఉంది? నేను చూసుకునే అవసరం లేదు. ఖచ్చితంగా 2025 సంక్రాంతి బరిలో బాలయ్య బాబు ఈ ట్రైలర్ చూస్తే నాకు అవుతుంది. అది కాదు నేను అడిగేది, మీ సినిమా ఎట్ట హిట్ అయిపోద్ది, ఎంత అది కాదు అడిగేది. మరి ట్రైలర్ గురించి అడుగుతున్నాయి. ట్రైలర్ చూసావు కదా, ట్రైలర్ లో ఎలా కొత్తగా ఉందా? ఫ్యాన్స్ ఉన్నాయి, మాస్ ఎలిమెంట్స్ కావచ్చు, మాస్ కి సంబంధించినట్టు ఉన్నాయి. సూపర్ గా ఉంది. ట్రైలర్ చూస్తే సినిమా బాగుంటుంది, ఇదిగా కూడా ఉంది. ఒక అభిమానిగా అతనికి ట్రైలర్ చూస్తే సినిమాకి వెళ్ళాల్సినంత అనిపిస్తుందంట. ఓకే, కామన్ గా మనం ఆడుకుంటే ట్రైలర్ అయితే బాగుంది. దాంట్లో ఎక్కడ తీసేయాల్సినంత అవసరం అయితే ఏం లేదు. ట్రైలర్ అయితే బాగుంది. ఎక్కడ కూడా స్టోరీ అయితే ఇది అనేది రివీల్ చేయట్లేదు. చిన్నగా కొద్దిగా మన ట్రైలర్ చూస్తే ఒకటి అర్థం అవుతుంది. ఒక చిన్న బాబుకి ఏదో సంరక్షకుడుగా ఉంటాడు, ఆ యాంగిల్ ఒకటి అర్థం అవుతుంది. ఆ రెండింటి మట్టి ఏదో స్టోరీ ఏదో ఇదిగా ఉంటుంది. ఒకటైతే వాస్తవం, చెడ్డ వాళ్ళకి డాకు, మంచి వాళ్ళకి మహారాజ్ అనే కాన్సెప్ట్ అయితే సినిమాలో కొట్టొచ్చు కనబడుతుంది. ఓకే, కరెక్టే, కాదని లేదు. ఇదే కాన్సెప్ట్ అయితే బయట సినిమా పక్కన పెడితే బాలకృష్ణ గారి సినిమాలో ఇదే కాన్సెప్ట్ అయితే చాలా అయితే ఉన్నాయి. కానీ ఉన్నాయి, హిట్ అయి ఉన్నాయి. గత 7 సంవత్సరాల సంక్రాంతి బరులు బాలయ్య బాబు ఎంతగా నిలుస్తున్నాడు, అదే మనం అంతా చూసింది. మళ్ళా అటు తిరిగి విన్నింగ్ కార్డుకు వస్తున్నాం. విన్నింగ్ కార్డుకు వచ్చి ట్రైలర్ గురించి మాట్లాడుతున్నాను. ఓకే, నాకేమనిపించింది అంటే ట్రైలర్ అయితే బాగుంది. నేనే ఒకటైతే చెప్తాను, గేమ్ చేంజ్ లో సంక్రాంతికి వెంకటేష్ బాబుది కానీ బాలయ్య బాబుది కానీ మూడిట్లో ట్రైలర్ పక్కాగా చెప్పాలంటే, జెన్యున్ చెప్పాలంటే డాగ్ మహారాజ్ ట్రైలర్ పిక్స్. ఓకే, నాకు కొంచెం ఛాన్స్ ఇస్తే నాకైతే ఏమనిపించింది అంటే, ట్రైలర్ చూస్తుంటే ట్రైలర్ అయితే ఇప్పుడు దాకా ట్రైలర్ లో మంచి మాస్ ఎలిమెంట్స్ కావచ్చు, బాలకృష్ణ గారిని చూపించిన విధానం కావచ్చు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, చాలా బాగా అయితే ఉంది. ఎక్కడ కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చంపేసినాడని చెప్పచ్చు.
ఎక్కడైతే పక్కాగా స్టోరీ లైన్ ఇది అని అయితే ఎక్కడైతే మనకు అర్థమయ్యేటట్టయితే చెప్పట్లేదు. చాలా షార్ట్ గా అయితే ఇది ఒక పాప సెంటిమెంట్ ఉంది సినిమాలో, ఒక పాప సెంటిమెంట్ ఉంది. అలాగే ఒక ప్రాంతాన్ని కొంతమంది కొంచెం ఇబ్బంది పెడుతుంటే ఆ ప్రజల్ని హీరో వెళ్ళి కాపాడేటట్టు అయితే అదే కాన్సెప్ట్ అయితే సినిమా అయితే ఉంది. ఓకే, స్టోరీ ఎట్లా ఉంది అనేది మన సినిమా రిలీజ్ అయితే మాట్లాడుకోవచ్చు. ఇప్పుడే ట్రైలర్ వరకు అయితే చూపించినంత వరకు అయితే మంచి మంచి షార్ట్స్ అయితే ఉన్నాయి, గూస్ బంప్ షార్ట్స్ అయితే ఉన్నాయి. ఎక్కువగా ఫ్యాన్స్ ని ఉద్దేశించే ఎక్కువగా సన్నివేశాలు డిజైన్ చేసినట్టయితే అనిపిస్తుంది మనకి. ఇంకా అందులో డాన్స్ కావచ్చు, బాలయ్య గారి మాస్ ఎలిమెంట్స్ కావచ్చు, అలాగే సీరియస్ యాక్షన్ కావచ్చు, ఇవన్నీ అయితే పుష్కలంగా అయితే సినిమాలు అయితే ఉన్నాయైతే చూపించారు. ఓవరాల్ గా మాట్లాడుకుంటే ట్రైలర్ అయితే బాగుంది, చూడాలి ఇంకా సినిమా ఏ విధంగా ఉంటుంది. బాలయ్య బాబు ఫ్యాన్స్ కి రేంజ్ లో ఉండాలో ఆ రేంజ్ లో ఖచ్చితంగా ట్రైలర్ ఉంది. సినిమా కూడా అదే విధంగా ఉంటుందని ఖచ్చితంగా అనుకుంటున్నాం. ఖచ్చితంగా ఫ్యాన్ గా అయితే ఆశిస్తున్నాడు. ఓకే, ట్రైలర్ అయితే పర్వాలేదు. మనం ఎక్కడ కూడా ట్రైలర్ లో టీజర్ లో మనం ఎక్కువగా తప్పులు ఎతకాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఒక సినిమాకి మనం వెళ్ళినప్పుడు ఒక 200-300 టికెట్ కాస్ట్ పెడతాం కాబట్టి తప్పలేదు, తప్పులు ఎతకడంలో తప్పే లేదు. ఎందుకంటే మన డబ్బులు ఆడ వెచ్చించాం కాబట్టి తప్పలేదు. కానీ ట్రైలర్ అనేది వాళ్ళ ప్రమోషన్ కోసం మనకు ఫ్రీగా చూపిస్తున్నారు. ఫ్రీగా చూసిన దాంట్లో కూడా తప్పులు ట్రైలర్ లో ఏం చూపిస్తారండి? ఒక 2-3 నిమిషాల్లో ఏం చూపించగలరు మనకి పెద్దగా? కానీ దాంట్లో కూడా తప్పులు ఎతికి చీల్చి చెండాడే రకం అయితే అలా అయితే చాలా తప్పది. అలా చెప్పడం చాలా తప్పు. మనకి చూపించిన దాని వరకు మనకి ఎంతవరకు అందులో నచ్చిన నిమిషాల గురించే మాట్లాడుకోవాలి. ఎక్కువగా అయితే బాలకృష్ణ గారిని చూపించిన విధానం అయితే ట్రైలర్ లో చాలా బాగుంది. ఇంతకు ముందు ట్రైలర్ సినిమాలతో పోలిస్తే బాగుందా అంటే బాగుంది. నాకు ఎవరికైతే ట్రైలర్ అయితే బాగుందా అనిపించింది. జెన్యూన్ గా ఫ్యాన్స్ కాబట్టి ఇంకా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఓవర్ గా అయితే వాళ్ళతో ఊహించుకోవడంలో తప్పులేదు. ఓకే, చూద్దాము. మీరు ఎవరైనా ట్రైలర్ చూస్తుంటే మీకు ఏమనిపించింది అనేది అయితే రెగ్యులర్ గానే ఉంది. బాలయ్య గత సినిమాలతో పోల్చిన ట్రైలర్ అనేది నాకైతే అనిపించింది. రెగ్యులర్ గా కాదు, చాలా బాగుంది. బాలయ్య బాబు నుంచి ఏమైతే ఆశిస్తున్నారో ఫ్యాన్స్ గానీ మామూలు పబ్లిక్ గానీ అదే స్థాయిలో ఉంది. సినిమా కూడా ఇదే రేంజ్ ఇదే కంటెంట్ గానా అందుకోగలిగితే ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుంది. నేను ఖచ్చితంగా ఫ్యాన్ పరంగా చెప్తాను. ఓకే, సినిమా ఎంత దూరంలో లేదు. సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా కుదిరితే ఇతనితోనే రివ్యూ చేస్తాను, చూడండి. ఇది కూడా ఖచ్చితంగా సినిమా ఖచ్చితంగా 2025లో ఫస్ట్ హిట్ మా బాలయ్య బాబు కొట్టాలని. ఓకే, సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా రివ్యూ కూడా మాక్సిమం ఇతని దగ్గర పెట్టుకొని చేస్తానని ఆశిస్తున్నాను. అలాగే చూద్దాము. ఇది ఇవాళ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.